అమీర్పేట సైకో కిల్లర్ చూసారు కదా భార్యను చంపేసి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన రాక్షసుడు ఇందులో పోలీసులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. భార్య శవాన్ని మాయం చేయడానికి ముందే మరో బ్రూటల్ మర్డర్ గురించి చెప్పేశాడు. అతడు వేసిన ట్రయల్ రన్ ను తలుచుకుంటేనే వీడు రాక్షసులకే రాక్షసుడిలా కనిపిస్తున్నాడని ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. అవును, భార్యను చంపిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి ముందే ఓ కుక్కను చంపి దాన్ని మాయం చేశాడు ఈ సైకో కిల్లర్. ఈ నెల 16న భార్య మాధవిని హత్య చేసిన గురుమూర్తి ఆ తర్వాత శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. కానీ ఒక మనిషిని నామరూపాలు లేకుండా మాయం చేయడం అసాధ్యం అని ముందే తెలుసు మనోడికి. అందులో ఆర్మీలో పనిచేసిన అనుభవం కూడా మనోడుకుంది. దీంతో పోలీసులకు ఒక్క చిన్న ఎముక దొరికినా, కనీసం తల వెంట్రుక దొరికినా తనకి చెక్ పెట్టేస్తారని భావించాడు. అలా భార్యకు సంబంధించి ఒక్క అణువు కూడా దొరకకుండా ఉండేందుకు బ్రూటల్ గా ఆలోచించాడు ఈ కిరాతకుడు. క్రైమ్ హారర్ సినిమాలు చూసిన గురుమూర్తి వాటన్నిటినీ మిక్స్ చేసి శవాన్ని మాయం చేశాడు. అందుకు ముందుగా ఓ ట్రయల్ రన్ కూడా నిర్వహించాడు. వీధి కుక్క మీద ప్రయోగం చేసి ఆ తర్వాతే భార్య శవాన్ని ఆడవాళ్లు లేకుండా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వీధి కుక్కను ఇంటికి తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు. ఆ తర్వాత దాన్ని అతి కిరాతకంగా క్రూరంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అందులో మెత్తగా ఉన్న ముక్కలను ఎముకలను సెపరేట్ చేశాడు. మెత్తగా ఉన్న ముక్కలను వేడి నీళ్ళలో ఉడికించి మళ్ళీ వాటిని ప్రెషర్ కుక్కర్లో రెండోసారి ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎముకలను బాగా కాల్చేసి వాటిని కూడా ఉడకబెట్టేశాడు. ఆ తర్వాత ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా మార్చేశాడు. చివరికి ఉడికించిన ముక్కలను పొడిని చెరువులో పారేశాడు ఈ కిరాతకుడు. కుక్క మీద చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో అదే తరహాలో భార్య శవాన్ని కూడా త్వరగా మాయం చేశాడు ఈ క్రూర మృగం. కుక్కను ఉడికించిన అదే ప్రెషర్ కుక్కర్లో తన భార్య శరీర అవశేషాలను వేసి ఉడికించాడు. అలా 72 గంటల్లో ఓ పెంపుడు జంతువును, కట్టుకున్న భార్యను అణువు కూడా దొరకకుండా తన పని ముగించాడు ఈ రాక్షసుడు. దీంతో ఈ కేసులో 2 బ్రూటల్ మర్డర్లు బయటకొచ్చాయి. మనిషిని చంపి శవాన్ని మాయం చేసిన కేసుతో పాటు జంతు సంరక్షణ చట్టం కింద కూడా మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.